భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 74వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకములకు వచ్చిన భావసారాన్ని దశరథుడు తన నగరమునకు ఏగుచుండగా దారిలో పరశురాముడు వచ్చుట అనే కథగా విందాం. రాత్రి గడిచిన పిమ్మట విశ్వామిత్ర మహాముని ఆ రాజకుమారులకు అనేక ఆశీర్వాదములను ఇచ్చి జనక దశరథ మహారాజుల వద్ద సెలవు గైకుని హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు జనక మహారాజు వద్ద సెలవు గైకుని శీఘ్రంగా అయోధ్యకు బయలుదేరాడు. జనక మహారాజు ప్రయాణమై వెళ్తున్న దశరథ మహారాజును అనుసరించి వెళ్ళి సాగనంపాడు. అతడు తన కుమార్తెలను అరణముగా అత్యధికమైన ధనాన్ని ఇచ్చాడు. ఆ మిథిలేశ్వరుడు లక్షల కొలది ఆవులను, శ్రేష్టమైన కంబళిలను, కోట్ల కొలది పట్టు వస్త్రాలను, ఏనుగులు, అశ్వములు, రథములు, కాలి బంటులను గల చతురంగ సైన్యాన్ని, మంచి సౌందర్యం కలవారు, బాగా అలంకరించుకున్నవారు, శ్రేష్ఠులు అయిన దాసీ దాసులను కుమార్తెలకు అరణంగా పంపాడు. అతడు సంతోషంతో వెండి, బంగారము, ముత్యములు, పగడములు వీటి రూపంలో ఉన్న అత్యధికమైన కన్యాధనాన్ని ఇచ్చాడు. కుమార్తెలకు అత్యధికమైన ధనాన్నిచ్చి దశరథ మహారాజు వద్ద అనుజ్ఞ గైకుని తన నివాస స్థానమైన మిథిలాపురికి ప్రవేశించాడు. దశరథ మహారాజు మహాత్ములైన కుమారులతో కూడి ఋషులందరినీ ముందు ఉంచుకుని సైన్యము, అనుచరులు వెంట రాగా వెళ్ళాడు. అతడు ప్రయాణం చేస్తుండగా అక్కడక్కడ భయంకరములైన పక్షులు ధ్వనులు చేయనో ప్రారంభించాయి. భూమిపై ఉన్న మృగాలు ప్రదక్షిణగా వెళ్ళాయి. దీని అంతటినీ చూసి దశరథ మహారాజు వశిష్ఠుని ఈ విధంగా ప్రశ్నించాడు. ఘోరములైన పక్షులు ప్రతికూలంగా ఉన్నాయి, మృగములు ప్రదక్షిణగా సంచరిస్తూ అనుకూలంగా ఉన్నాయి. నా మనస్సు విషాదం చెందుతోంది. హృదయాన్ని కంపింపచేసే ఇదంతా ఏమిటి గురుదేవా అని అడిగాడు. దశరథ మహారాజు మాటలు విని వశిష్ఠ మహర్షి మధురమైన వాక్యం పలికాడు. దీని ఫలమేమిటో చెబుతాను విను. ఆకస్మికంగా దైవకృతమైన ఘోరమైన భయం వచ్చి పడనున్నట్లు పక్షులు సూచిస్తున్నాయి. మృగములు ఆ భయము శాంతింపనున్నట్లు సూచిస్తున్నాయి. అందుచేత మనస్తాపం పొందకు. వారి విధంగా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ భూమి కంపింపచేస్తూ మంగళకరములైన వృక్షములను పడగొడుతూ వాయువు బయలుదేరింది. సూర్యుడు చీకటిని ఆవరించాడు. చీకటి ఆవరించింది. దిక్కులన్నీయు ప్రకాశ విహీనాలయ్యాయి. ఆ సైన్యమంతా బూడిద కుప్పగా మూర్ఛ పొందినట్లున్నది. ఆ సమయంలో వశిష్ఠాది ఋషులు, దశరథుడు, అతని కుమారులు వీరు మాత్రమే చైతన్యం ఉన్నట్లు కనబడ్డారు. మిగిలిన వారందరూ విచేతనుల వలె అయ్యారు. ఆ ఘోరమైన అంధకారంలో బూడిద కప్పినట్లున్న ఆ సైన్యం జటామండలమును ధరించినవాడు, భయంకరుడు, రాజులను సంహరించినవాడు అయిన పరశురాముని చూశాడు. అతడు కైలాసం వలె ఎదిరింప శక్యం కానివాడే, ప్రళయ కాలాగ్ని వలె సహింప శక్యం కానివాడే ఉన్నాడు. తేజస్సులచే మండుతున్నట్లున్న అతనిని సామాన్య జనులు చూడలేకపోతున్నారు. అతడు గండ్రగొడ్డలి భుజంపై వ్రేలాడదీసుకొని మెరుపుల గుంపు వంటి ధనుస్సును, శ్రేష్టమైన శరమును చేతులలో ధరించి త్రిపుర సంహారం చేసే శివుని వలె ఉన్నాడు. ప్రజ్వరిల్లుతున్న అగ్నివలే భయంకరంగా ఉన్న అతనిని చూసి జప హోమాది పరాయణులను, శాంత స్వభావులను అయిన వశిష్ఠాది మునులు అందరూ కలిసి పరస్పరం ఈ విధంగా అనుకున్నారు. కార్తవీర్యార్జునుడు అనగా పరశురాముని తండ్రిని చంపుటిచే కోపించిన ఇతడు క్షత్రియ జాతిని నశింపచేయుడు కదా. పూర్వము క్షత్రియ వధ చేసి కోపతాపములు తగ్గి శాంతించిన ఇతడు మరల క్షత్రియ వంశ వినాశనానికి పూనుకున్నాడా అనుకున్నారు. ఋషులు తమలో తాము ఈ విధంగా మాట్లాడుకుని భయంకరుడిగా కనబడుతున్న ఆ పరశురామునికై అర్ఘ్యం గ్రహించి రామా రామా అని మధురంగా పిలిచి పూజించారు. ప్రతాపవంతుడైన ఆ పరశురాముడు ఋషులు సమర్పించిన ఆ పూజను స్వీకరించి దశరథుని కుమారుడగు రామునితో ఈ విధంగా పలికాడు.
సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 74వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని దశరథుడు తన నగరమునకు ఏగుచుండగా దారిలో పరశురాముడు వచ్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 75వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని పరశురాముడు రాముని వైష్ణవ ధనస్సుపై బాణసంధానము చేయమనుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.